రైతులందరికీ నమస్కారము. నా పేరు గోలాడ సాయి కుమార్. నేను వేలాగ్రో కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మన షాబాద్ మండలంలో సుజయ్ రెడ్డి అనే రైతు మన 50% షేడ్ నెట్ హౌస్ లో క్యాప్సికమ్ అనేది వైపర్ అండ్ ఎన్జాజెడ్ అని వైపర్ అండ్ ఆల్సో ఫిట్టో కంపెనీ వారిది సీడ్ వేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంటేషన్ 60 days కి నార్మల్ గా మెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన వేలాగ్రో ప్రొడక్ట్స్ ఏమేమి వాడారు, వాడిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ బెనిఫిట్ పొందారు, దానివల్ల కలిగిన వాళ్ళ సంతోషం ఏంటి అనేది రైతు మాటలని తెలుసుకుందాం. ఇక మన క్యాప్సికమ్ షాబాద్లోని క్యాప్సికమ్ ఫీల్డ్ లో అన్న ఈ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వేలాగ్రో వారి ఇవన్నీ వాడడం జరిగింది. వాడసాల్ ఫెర్టిలైజర్స్ తో పాటు బయోస్టిమ్యులెంట్స్ వాడడం జరిగింది. దీని యొక్క యూఎస్ అన్నకు ఏ విధంగా అనిపించింది అనేది అన్న మాటలను విన్నాం. అన్న చెప్పండి, వేలాగ్రో వారి సొల్యూషన్ మీరు వాడారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది? స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీరు ఏం వాడారు? ఫస్ట్ స్టార్ట్ ఏం చేసినారు? నార్మల్ గా స్టార్టింగ్ లో రెడీ ఫామ్ ట్రెంచింగ్ చేసాము. రెడీ ఫామ్ దీనివల్ల చాలా రూట్ డెవలప్మెంట్, చాలా గ్రోత్ కూడా చెట్లు చాలా బాగా వచ్చింది. సో స్టార్టింగ్ లో రెడీ ఫామ్ చాలా బాగుంది రిజల్ట్. ఈ రెడీ ఫామ్ ట్రెంచింగ్ చేసినాక దీంతో పాటు ఫంగిసైడ్ కలిపి ట్రెంచింగ్ చేసినారు కదా, తర్వాత మొక్క చనిపోయే శాతం అనేది తగ్గిందా మీకు? చాలా తగ్గింది. చెట్లు కూడా చాలా గ్రోత్ ఫాస్ట్ ఉంది. రూట్ డెవలప్మెంట్ కూడా చాలా న్యూ రూట్స్, చాలా డెవలప్మెంట్ ఉంది. దీని తర్వాత మీకు పరిచయమైన ప్రొడక్ట్ ఏముంది? దీని తర్వాత మనం వీవా కూడా డ్రెంచింగ్ చేసాము. నెక్స్ట్ ప్రతి స్ప్రేలో మెగాఫాల్ యూజ్ చేసాము. ప్రతి స్ప్రేలో ఏమనిపించింది? నార్మల్ గా వీవా వల్ల మన బ్లాక్ సాయిల్, దాని వల్ల సాయిల్ కూడా చాలా లూజ్ అయింది. చెట్లు కూడా మంచి గ్రోత్ ఉంది. వీవా కూడా చాలా మంచి ప్రోడక్ట్. చాలా దాని తర్వాత మెగాఫోల్ కదా, మెగాఫోల్ ప్రతి దానిలో కలిపారా? అంటే మెగాఫాల్ ప్రతి స్ప్రేలో కలిపాము. మనం కూడా చాలా హార్డ్ కెమికల్స్ వాడతాం కాబట్టి సో ఇది వాడడం వల్ల మనకు చెట్లు కూడా స్ట్రెస్ కూడా గురి కాకుండా చెట్లు చాలా యాక్టివ్ గా ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ మీకు బాగా ఏది నచ్చింది ఈ రెండింటిలో? దీని తర్వాత మనం ఈల్డ్ ఆన్ కొట్టాము. ఈల్డ్ ఆన్ కూడా చాలా మంచి ఈల్డ్ పెంచింది. ఈ నార్మల్ గా రాడి ఫామ్ తర్వాత మనకి సైడ్ బ్రాంచింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా, దానికోసం మీరు ఏ ప్రోడక్ట్ వాడినారు ఎక్కువగా? ఎంసీ ఎక్స్ట్రా వాడాము. ఎంసీ ఎక్స్ట్రా వాడినారు. డోస్ ఎంత వేసినారు ఎంసీ ఎక్స్ట్రా పర్ లీటర్? లీటర్ కి 1 గ్రామ్. 1 గ్రామ్ పర్ లీటర్ వేసినారు. దీని తర్వాత మీకు ఏమనిపించింది? దీని వల్ల నోట్ డిస్టెన్స్ తగ్గింది. కొత్త చిగుర్లు చాలా పగిలినాయి. చెట్లు కూడా మంచి యాక్టివ్ గా అయ్యాయి. ఓకే, నార్మల్ మీరు ముందు చెప్పారు కదా బ్లాక్ సాయిల్ అనేసి. బ్లాక్ సాయిల్ లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటది కదా, దానికోసం మీరు వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా దానికోసం మీరు ఏం వాడినారు? మన వేలాగ్రో టెలైట్ వాడినాక మీకు ఏ విధంగా దాని ప్రాబ్లం ఏమైనా ఫేస్ అయింది, ఇట్లా మంచిగా అయింది? టెలైట్ వాడడం వల్ల మనకు వాటర్ మేనేజ్మెంట్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా బ్యాలెన్స్ అయింది. దానివల్ల మనకు ఫ్లవర్ డ్రాప్ లేకుండా ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా అయింది టెలైట్ వాడక. సో టెలైట్ వాడిన నార్మల్ స్ప్రేల పరంగా ఈ ఎంసీ సెట్ కానీ మీరు వాడిన బెనిఫిట్ పీజెడ్, క్యాల్బిట్ సి, కెంటల్లుట్, ఈ ఓవరాల్ గా మీకు వేలా సొల్యూషన్స్ ఏ విధంగా అనిపించినవి? వేలాగ్రోస్ ప్రొడక్ట్స్ చాలా ప్యూర్ గా ఉన్నాయి. దానివల్ల చాలా ప్రతి రైతు చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. పెద్ద పెద్ద ఫార్మర్స్ అందరు ప్రతి ఒక్కరు వెలాగ్రోస్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. వీళ్ళ ఫర్టిలైజర్స్ అన్ని కూడా ప్యూరెస్ట్ ఫామ్ లో ఉన్నాయి. ఎక్కువ ఏమంటారు, ప్యూరెస్ట్ ఫామ్. ఓకే, నార్మల్ గా అసలు వేలాగ్రో అనేది ఫస్ట్ మీకు తెలియదు కదా, మీరు ఏ విధంగా తెలుసుకున్నారు వేలాగ్రో గురించి? యాక్చువల్లీ మనకు మీరు ఇంట్రడ్యూస్ కాకముందే వేరే వాళ్ళ ద్వారా తెలిసి రెడీ ఫామ్ తెచ్చి వాడాము మేము. సో రెడీ ఫామ్ వాడాకనే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో అప్పటి నుంచి మీ ప్రొడక్ట్స్ అన్ని వాడడం జరుగుతుంది. అప్పటి నుంచి మాది క్రాప్స్ కూడా చాలా బెటర్ గా ఉన్నాయి. దీంట్లో చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని. సరే అన్న, థ్యాంక్ యూ.